హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవిత్ర ఆనంద్ లాగ్స్. ఈరోజు గోబీ 65 చేసేది ఎలాగో చూద్దాం రండి. గోబీ 65 కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, మిరప్పొడి, ఉప్పు, బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కేసరి కలర్, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కబాబ్ పౌడర్, డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకుందాం. వాటర్ బాగా బాయిల్ అయినాక వాటర్లో పెట్టి టర్మరిక్ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఇడిపించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేద్దాం. ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అయితే చాలు. మైదా 1 కప్పు, కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా, ధనియా పౌడర్, కబాబ్ పౌడర్, ఫుడ్ కలర్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. మరీ నీళ్ళగా కాకుండా ఈ థిక్నెస్ రావాలి. ఈ థిక్నెస్ వచ్చే వరకు కలుపుకున్నదా. మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ దీంట్లో వేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసినాక డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్, ఆయిల్ బాగా వేయడం మనం కలిపి పెట్టుకున్నాం
బాగా ఫ్రై అయింది గైస్. చూడండి తెలుస్తాం కదా, ఇలా రావాలి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. గోబీ 65 రెడీ అయింది గైస్. ఎలా ఉందో తిని చెప్తాను. ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ గైస్. Thank you for watching my videos guys. Please subscribe my YouTube channel Pavitra Anand Vlog.